ఓకే, ఇప్పుడు మీకు ఎలాంటి పొజిషన్స్ లో పడుకుంటే మంచిది, లెగ్ క్రాంప్స్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండవో మనం చూద్దాం. సో ఫస్ట్ ఎలా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా నడవాలి, ఎలా నడవకూడదు చూద్దాం. ఇప్పుడు ఇలా పొట్ట ముందుకు పెట్టుకొని బ్యాక్ షోల్డర్ వెనక్కి పెట్టుకొని నడవకూడదు. సో మనం ఎలా నడవాలో చూద్దాం. ఎప్పుడు బ్యాక్ స్ట్రైట్ గా, స్పైన్ స్ట్రైట్ గా ఉండేట్లాగా మెయింటైన్ చేయాలి. షోల్డర్స్ కూడా ఫ్రంట్ రోల్ అవుతూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనకి బ్యాక్ ప్రెజర్ తక్కువ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్. ఎలాంటి పొజిషన్ లో కూర్చుంటే మనకి బ్యాక్ పెయిన్ లాంటివి ఎక్కువ వస్తాయి? ఇలా కూర్చోకూడదు. బ్యాక్ లీన్ అయిపోయి కూర్చోవడం లాంటివి, కాళ్ళు మరీ దూరం జరుపుకొని కూర్చుంటే దానివల్ల ఎక్కువ పెయిన్ వస్తాయి. అలానే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు. సో అయితే మనం ఎలా కూర్చోవాలో చూద్దాం. ఎప్పుడు కూడా బ్యాక్ స్ట్రైట్ గా ఉండేలాగా కూర్చోవాలి. ఈ హిప్ అండ్ నీ అనేది మనకి రైట్ యాంగిల్స్ లో ఉండాలి, ప్యారలల్ గా ఉండాలి. సో బ్యాక్ స్పైన్ కూడా స్ట్రైట్ గా ఉంటుంది. దానివల్ల మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువ రాకుండా ఉంటుంది అండ్ లెగ్ క్రాంప్స్ కూడా రావు.